గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఎలా ఉన్నారో నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నేను ఇదివరకు చాలా వీడియోస్ పోస్ట్ చేసిన, మీలో ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ అలానే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నేను ఇలా వీడియో పెట్టుకుని మీరు అలా చూసేయచ్చు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నా వరలక్ష్మి వ్రతానికి ప్రిపరేషన్స్ వీడియో అనమాట. లైక్ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేసినట్టు నేను లాస్ట్ వీక్ పూజ అయితే చేసుకోలేదు. సో ఈ వీక్ ఆగస్ట్ 15th చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్ట్ 14th. సో రేపే పూజ. సో పూజ కోసం ఈరోజు మేము పూజ రిలేటెడ్ ఐటమ్స్ అవన్నీ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. అండ్ అలానే నేను చాలా డిఐవైస్ అయితే చేశాను పూజ కోసం అని చెప్పేసి. బ్యాక్ డ్రాప్ అవన్నీ నేనే చేశాను అనమాట. సో మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తాను. మనం పూజ రిలేటెడ్ ఐటమ్స్ షాప్ చేయడానికి వెళ్ళొచ్చు. సో నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసేలోపు మీరైతే నేను చేసిన డిఐవైస్ అయితే చూసేసేయండి. ఓకే, మరి ఫ్రెష్ అయిపోయి మీట్ అవుదాం. సీ యు దెన్. నేను నా వరలక్ష్మి వ్రతానికి బ్యాక్ డ్రాప్ అనేది ఎలా చేసుకున్నానో చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ చేసిన. సో మీలో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి. సో నా వీడియో చూసి మీరు ఎవరైనా ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి బ్యాక్ డ్రాప్ అనేది నేనే ప్రిపేర్ చేసుకుంటా. సో నేను మీకు లాస్ట్ 2 years నేను అట్లా చేసుకున్నా అని చెప్పేసి మీకు అయితే ఇక్కడ పిక్చర్స్ యాడ్ చేస్తాను. సో అలానే ఇయర్ నేను నా బ్యాక్ డ్రాప్ అనేది ఎలా చేసుకున్నాను మీకు చూద్దాం అనుకుంటున్నా. సో ఇదైతే మనకి అసలు రూపాయి ఖర్చు ఉండదు. నా దగ్గర మార్కర్ లేక నేను ఒక $1 పెట్టి మార్కర్ తీసుకున్నా. సో నా మొత్తం బ్యాక్ డ్రాప్ కి ఖర్చు $1 అనమాట. సో మీకు ఇంట్లో మార్కర్ ఉంటే ఈజీగానే అసలు రూపాయి ఖర్చు లేకుండా అయిపోతుంది. సో నేను దీనికోసం ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నా. నేనైతే గ్రీన్ కలర్ తీసుకున్నా, చాలా ట్రెడిషనల్ గా ఉంటుందని చెప్పేసి. సో ఇలానే రెడ్, ఆరెంజ్ కూడా తీసుకోవచ్చు. నా దగ్గర ఆ కలర్స్ లేక నేనైతే గ్రీన్ తీసుకున్నా. సో ఇది కూడా చాలా మంచి ట్రెడిషనల్ గా లుక్ ఇస్తుంది కదా. సో నేను ఏం చేయబోతున్నా అంటే దీని మీద ఇక్కడ మనకి ఒక మంచి కాలమ్ డిజైన్ ముగ్గులు ఉంటాయి కదా, అది మంచిగా వేద్దాం అనుకుంటున్నా. సో దానికోసమే మార్కర్ అనేది తీసుకున్నా. సో ఫస్ట్ మార్క్ చేసుకోవాలి కదా అని చెప్పేసి. అంటే నా దగ్గర ఆల్రెడీ పెయింటింగ్స్ ఉన్నాయి. సో నేను అప్పుడప్పుడు పెయింటింగ్స్ వేస్తాను అనమాట. సో అందుకే నాకు పెయింటింగ్ రిలేటెడ్ కూడా మనీ ఏమి అవ్వలేదన్నమాట. సో ఈజీగా ఇప్పుడు నేను దీని మీద ఎలా చేయబోతున్నాను మీకు చూపించబోతున్నా. ఇదే ఫస్ట్ టైం నేను చేయబోతున్నా ఇట్లా బ్లౌజ్ పీస్ మీద కాలమ్ డిజైన్. ఇది వరకు నేను చేశాను, బట్ అది ఒక పీట మీద పెయింటింగ్ చేస్తాను అనమాట. మీకు అది కూడా చూపిస్తాను నేను పూజ చేసుకున్నప్పుడు. అలా నా పీట పెట్టుకుంటాను కాబట్టి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ బ్లౌజ్ పీస్ని ఐరన్ చేసుకుంటున్నా, బికాజ్ అక్కడ చాలా ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా. సో నాకు కొంచెం పెయింట్ చేసేటప్పుడు అది ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి ఫస్ట్ అయితే ఐరన్ చేసుకుంటున్నా. బట్ లక్కీలీ నాకేమైందంటే ఎంత ఐరన్ చేసినా ఫోల్డింగ్స్ అయితే పోలేదు. సో నాకు అవి ప్లస్ అయినాయి, బికాజ్ నాకు సెంటర్ అది ఫైండ్ చేయడం చాలా ఈజీ అయింది ఆ ఫోల్డింగ్స్ వల్ల. సో ఆ ఫోల్డింగ్స్తో నేను సెంటర్ అది మార్క్ చేసుకుని మంచిగా ఫస్ట్ మార్కర్తో అయితే డిజైన్ చేసుకున్నాను అనమాట. ఎట్లా ఏంటి అని చెప్పేసి నాకు కూడా రాదు. నేను కూడా ఫస్ట్ యూట్యూబ్లో చూస్తూనే ట్రై చేశాను అనమాట. సో అలా ఫస్ట్ అయితే వైట్ మార్కర్తో వేసుకున్నాను. అండ్ దెన్ అట్లా యూట్యూబ్లో చూస్తూ మెల్లగా స్లోగా అయితే డిజైన్ వేసాను అనమాట. సో ఫైనల్గా అయితే మిడిల్లో డిజైన్ అయితే ఇట్లా టర్న్ అవుట్ అయింది. అండ్ దెన్ ఇక్కడైతే బార్డర్స్ వేయాలని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. అండ్ బార్డర్స్ కూడా వేస్తాను. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది మార్కర్తో. బట్ దానికి పెయింట్ చేయాలి, బికాజ్ మార్కర్తో వేసింది మనకంత డార్క్గా కనిపించదు కదా. సో నేనైతే ఇక్కడ వైట్ కలర్ పెయింట్తో దాని మీద పెయింట్ చేస్తున్నా. సో చాలా బ్రైట్గా కనిపిస్తుంది అని చెప్పేసి. ఫైనల్గా బ్యాక్ డ్రాప్ అనేది అయితే ఇలా రెడీ అయింది. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా 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 క్యూట్ అనిపించింది అనమాట. అండ్ దెన్ నేను ఇక్కడ ఇంకో డిఐవై కూడా చేస్తున్నా. ఇది దాని నెక్స్ట్ డే అనమాట. ఇవైతే నేను పెయింట్ చేద్దాం అనుకుంటున్నా, ఫ్రూట్స్ అవి పెట్టుకుని డెకోర్ చేసుకోవడానికి. సో ఇక్కడ అలానే మంచిగా ట్రెడిషనల్ కలర్స్ అయితే తీసుకున్నాను అనమాట. లైక్ రెడ్, ఎల్లో, గ్రీన్ అండ్ ఆరెంజ్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ కూడా అవి పెయింట్ చేసేసాను. అండ్ దెన్ దీంట్లో కూడా నేను పెయింట్ చేశాను. అన్ని కాలమ్ డిజైన్స్ అయిపోతున్నాయి అని చెప్పేసి కొంచెం ట్రెడిషనల్గా ఉండాలని చెప్పేసి అయితే వేరే వేరే డిజైన్స్ అయితే పిక్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాం. హెయిర్ కూడా సెట్ చేసేసుకున్నాం. సో సన్ స్క్రీన్ వేసుకుని స్టార్ట్ అయిపోతుంది. సన్ స్క్రీన్ ఎందుకంటే ఈవినింగ్
6 అవుతుంది. ఐ థింక్ ఈవినింగ్ 6 అవుతుంది. బట్ మాకు 9 వరకు సన్ ఉంటుంది అనమాట సమ్మర్లో. సో సన్ స్క్రీన్ తప్పనిసరిగా రాసుకోవాలి. యాజ్ యూజువల్ మై ఫేవరెట్ సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ అయితే రాసుకొని స్టార్ట్ అయిపోదాము. ఓకే గైస్, లెట్స్ గో. ఈ స్టోర్లో ఓన్లీ పూజకు కావాల్సిన కోకోనట్సే దొరికాయి అండ్ బెల్లం తీసుకున్నా అంతే. మ్యాంగో లీవ్స్ అవి ఇంకా దొరకలేదు. సో చూడాలి వేరే స్టోర్లో, హోప్ఫుల్లీ అక్కడ దొరికితే బాగుండు. వెల్సి. అండ్ ఇంకో స్టోర్కి అయితే వచ్చాము, ఇండియన్ ఫుడ్ మార్కెట్. ఇక్కడైతే ఆల్రెడీ వినాయక చవితికి కావాల్సిన ఇక్కడ తమలపాకులు అండ్ మ్యాంగో లీవ్స్ అయితే దొరుకుతాయి. అయ్యో ఇంకా చాలా తీసుకోవాలి ఫ్రూట్స్ అవి. సో వాల్మార్ట్కి అయితే వెళ్దాం నెక్స్ట్. సో నెక్స్ట్ వాల్మార్ట్కి అయితే వచ్చాము ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పేసి. బట్ ఈసారి ఏమైందో తెలీదు, అన్నీ ఒక దగ్గర అయితే దొరకలేదు, చాలా ప్లేసెస్ తిరగాల్సి వచ్చింది. సో అలా అయితే ఇక్కడ వాల్మార్ట్లో కొన్ని గ్రాసరీస్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఫుల్లీ స్టాక్. ఫ్లవర్స్ కోసం మా వెతుకులాట, కానీ పువ్వులు లేవు వాటికి, మొత్తం అన్ని ఎండిపోయి ఉన్నాయి. చూడు దానికి 2-3 పువ్వులు ఉన్నట్టున్నాయి. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఆ మూలకి వచ్చేసరికి పువ్వులు తీరిపోయింది, అందుకే లేట్ అయింది. ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఫ్లవర్స్. ఇంకేమీ దిక్కు లేకపోతే ఒక బొకే తీసుకోవడమే, దొరకకపోతే. ఎక్కువ పూలు రావు బట్ మేనేజ్ చేసుకోవాలి. అలానే కొన్ని వెండి ఫ్లవర్స్ ఉన్నాయి కదా. 8 అయింది, 8:30 క్లోజ్ కాస్కో. మనం 6కి వచ్చామా, 5:36 అలా వచ్చాము. ఇప్పుడు 8 అయింది, ఇంకా మా షాపింగ్ అవ్వలేదు గైస్. ఓకే, మన ఫ్లవర్స్ వేట కంటిన్యూ చేద్దాం. అమ్మా ఫైనల్లీ మొక్కలు ఉన్నాయి రాయ్. నైస్ నైస్ నైస్, సూపర్. నాకు కావాల్సిన మొక్కలన్నీ ఉన్నాయి ఇక్కడ. అమ్మా ఓకే ఓకే, ఫైనల్లీ మొక్కలు దొరికినాయి గాయ్స్. బేసిక్గా ఎందుకు ఇట్లా ఈ మొక్కలు వెతుకుతున్నా అంటే, ఫ్లవర్ బొకేస్ అనేది మనకు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అండ్ చాలా లిమిటెడ్ ఫ్లవర్స్ వస్తాయి. బట్ ఇలా ఈ చామంతి పూలు కుండీలు తీసుకుంటే ఏంటంటే లిటరల్లీ నాకు దీపావళి వరకు వస్తాయి, ఆ తర్వాత ఇంకా చచ్చిపోతాయి అనుకోండి. బట్ దివాళీ వరకు వస్తాయని చెప్పేసి ఎప్పుడు ఇట్లా ఈ ఫ్లవర్ పాట్సే తీసుకుంటా. సో ఇంకొకటి తీసుకుందాము, వైట్ ఆర్ పింక్. ఎల్లో అయితే ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. నేను చాలా హ్యాపీ. ఒక మినీ వేటే చేశాను ఫ్లవర్స్ కోసం చెప్పాలంటే. ఓకే గైస్, ఫైనల్ అయితే 3 కలర్స్ తీసుకున్నా. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి బిల్లింగ్ చేయించుకోవాలి. ఇలానే బయట పెట్టేస్తారు.
సో ఇది లోపలికి తీసుకెళ్ళి బిల్లింగ్ చేపిద్దాం. సిమ్మి మీకు ఇప్పుడు డిఫరెన్స్ చూపిస్తుంది. మీకు ఇప్పుడు డిఫరెన్స్ చూపిస్తా చూడండి. ఈ ఒక్క కుండి మనకి $399. ఫ్లవర్ బొకే $12. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. $16.99. బట్ ఇవి $399. సో లిటరలీ నాకు నవంబర్ వరకు వస్తాయి. సో ఆ తర్వాత ఇంకా వింటర్ కాబట్టి చచ్చిపోతాయి. మనం ఎంత మెయింటైన్ చేస్తా ఉండవు అవి. సో అందుకే నాకు ఇవంటే చాలా ఇష్టం. ఎగ్జిట్. థ్యాంక్ యూ సో మచ్. సో బిల్లింగ్ అయిపోయింది. ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోయి మొత్తం అన్నీ సెట్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా అన్నీ ఇంటికి తెచ్చుకుని వచ్చేసరికి 8:30 అయింది గైస్. లిటరలీ 2.5 hours పట్టింది మా షాపింగ్కి. ఫ్లవర్స్ కోసమే ఎక్కువ వెతుకులాట చేసినాం అనమాట. బట్ లాస్ట్కి నేనైతే చాలా సాటిస్ఫై అయినా ఫ్లవర్స్కి. సో ఇప్పుడు ఇక్కడ మా ఈ దేవుడి మందిరం ఉండేదన్నమాట. సో నేను ఇక్కడ అది తీసేసాను. ఇక్కడ ఈ చిన్ని వాళ్ళకి నేను డెకోర్ చేసుకుంటాను. బికాజ్ ఇటు సైడే పెట్టుకుని దండం పెట్టుకోవాలన్నమాట. అందుకు ఎప్పుడు ఇక్కడే పూజ చేసుకుంటాను. సో దేవుడి మందిరం అయితే ఇలా తను కొంచెం తీసి ఇక్కడ పక్కన పెట్టాను. సో ఇక్కడైతే ఇప్పుడు నేను మొత్తం సెట్ చేయాలన్నమాట. మొత్తం సెట్ చేసి అమ్మవారిని పెట్టుకుని పూజ చేసుకోవాలి. సో అది కూడా స్టార్ట్ చేసేద్దాం. ఇంకా లేట్ అయిపోతుంది. ఇప్పటికే 8:30 అయిపోయింది. మొత్తం అన్నీ చేసుకొని పడుకుని మళ్ళీ మార్నింగే లేవాలి కదా. ఓకే మరి. సో దీన్ని అయితే సెట్ చేసేద్దాము. ఫైనల్గా నా సింపుల్ అండ్ క్యూట్గా ఇలా అయితే టర్న్ అవుట్ అయింది నా బ్యాక్ డ్రాప్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సింపుల్గా అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ. అంతా నేనే నా చేతులతో చేసుకున్నాను కదా, నాకు చాలా నచ్చింది. అండ్ ఇది ఒక పీట. సో ఇది కూడా లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికే నేనే చేసుకున్నాను అనమాట. సో మంచిగా అమ్మవారిని అది పెట్టడానికి అని చెప్పేసి ప్రతి పూజకి కూడా యూస్ చేసుకోవచ్చు కదా, ఏమన్నా స్పెషల్ ఈవెంట్స్ వచ్చినప్పుడు అని చెప్పేసి ఇట్లా పెయింట్ చేసుకున్నాను. సో ఇక్కడైతే నేను అమ్మవారి ఫోటో ఫ్రేమ్ అది మంచిగా క్లీన్ చేసి గంధం పెట్టి బొట్టు అయితే పెడుతున్నాను అనమాట. నా దగ్గర ఇదివరకు చాలా చిన్ని ఫ్రేమ్ ఉండేది. సో నేను మొన్న రీసెంట్గా అయితే తెప్పించుకున్నాను అనమాట. ఆ చిన్ని ఫ్రేమ్ ఉన్నప్పుడు ఏంటంటే మనం పూజ చేసినప్పుడు ఎక్కువ ఫ్లవర్స్ అది యూజ్ చేస్తాం కదా. సో నాకు అమ్మవారు అయితే కనిపించేవారు కాదు ఆ ఫ్లవర్స్ అన్నీ కప్పేసి. సో దానికోసం అయితే ఈ ఫ్రేమ్ తెప్పించుకున్నాను. అండ్ దాన్ని అలానే కలసానికి కూడా పసుపు కుంకుమ అని పెట్టేసుకుని పూజకి రిలేటెడ్ కావాల్సిన నా దగ్గర కొన్ని వెండి ఫ్లవర్స్ ఉన్నాయి. అవి కూడా మంచిగా అన్నీ క్లీన్ చేసుకుని అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట. సో రేపటికి అన్నీ నాకు ఈజీగా అవుతుందని చెప్పేసి ఇది ఇక్కడేమో నేను నా డిఐవై చేసిన ట్రేస్లో ఫ్రూట్స్ అన్నీ వేసుకుని కూడా రెడీ చేసుకుంటున్నాను. అన్నీ సింపుల్గా రేపైతే నాకు ఈజీగా అయిపోవడానికి మంచిగా ప్రసాదాలన్నీ కుక్ చేసుకుని పెట్టేసుకుంటే అయిపోతుంది కదా. బికాజ్ ప్రసాదాలన్నీ నేనైతే 9 ప్రసాదాలు చేద్దాం అనుకుంటున్నాను. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి నేనైతే ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ అలానే నేను కాయిన్స్తో హారం అయితే తయారు చేశాను అమ్మవారికి. నేను కూడా ఇది ఎక్కడో యూట్యూబ్లో చూసి అయితే ట్రై చేశాను. నాకైతే చాలా నచ్చింది. దానికి కూడా బొట్టు పెట్టాను అనమాట. అదే చూపిస్తున్నా ఇక్కడ. అండ్ తాంబూలానికి అయితే పసుపు కుంకుమ రెడీ చేసుకున్నా. అండ్ రేపటికి ప్రసాదాల కోసం ఏమేమి సోక్ చేసుకోవాలో కూడా ఇక్కడైతే సోక్ చేసుకుంటున్నాను. మా మమ్మీ అయితే నాకు వీడియో కాల్లో ఉండి చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. కాదు గారెలకి
పూజ రిలేటెడ్ అన్ని రేపు ప్రసాదానికి కావాల్సిన అన్ని సోక్ చేసేసాను అండ్ నాకు కావాల్సిన అన్ని అక్కడ పెట్టేసుకున్నాను అనమాట. బట్ మీకు రేపు చూపిస్తాను బికాజ్ ఇప్పుడే చూపించేస్తే మీకు బోర్ కొట్టేస్తుంది కాబట్టి. అండ్ నేను ఇంకా ఫుడ్ తినేసి మెహందీ అయితే పెట్టుకుని పడుకుంటా అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ నా వరలక్ష్మి వ్రతం బ్లాగ్స్ అయితే వెయిట్ చేయండి, తప్పకుండా పెడతాను. ఓకే మరి బాయ్ గైస్.